ఎప్పుడెప్పుడా కెన్ ఐ హ్యావ్ ద మ్యూజిక్లో థ్యాంక్ యూ. సో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండే ముహూర్తం ఆసన్నమైందండి. మనకి ఈరోజు చాలా ఫన్ అరేంజ్ చేశారు మన కంపెనీ వాళ్ళు. సో ఎంటర్టైన్మెంట్కి ప్యాకేజ్ ఇది ధమాకా ఇది. సో ఎంతోమంది సెలబ్రిటీ సింగర్స్ వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు. సో మీరు చూస్తున్న ఒక్కొక్క సెలబ్రిటీ పర్ఫార్మర్ ఈ స్టేజ్ పైన మీరు డెఫినెట్గా లైఫ్లో మర్చిపోని పర్ఫార్మెన్స్ ఇచ్చి మీ అందరినీ ఎంతగానో మెప్పించి మైమరిపించి వాళ్ళ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా రాబోతున్న వ్యక్తి గురించి చెప్పాలంటే షీఈ్ అ పవర్ ప్యాకెట్. సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఆవిడ వాయిస్తో అందరినీ మెస్మరైజ్ చేసి మ్యాజికల్ ట్యూన్స్లోకి మ్యాజికల్ మెలోడీస్లోకి తీసుకెళ్ళిపోయే సత్తా ఉన్న ఏకైక సింగర్. ఎన్నో సంవత్సరాలుగా పట్టుదలగా గత 5 years అప్పటి నుంచి ఆవిడ ఏజ్ 5 నుంచి కూడా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. పాడతా తీగలో 12 ఏళ్ల వయసులోనే విన్నర్గా నిలిచారు. మీ అందరికీ ఫేవరెట్ అయిన సాంగ్స్ గంగోత్రిలో నువ్వు నేను కలిసుంటే అన్న పాట ఆవిడే పాడారు. అలాగే మనం ఇంకొక పాట గురించి చెప్పుకోవాలంటే మనందరి ఫేవరెట్, ఐఎమ్ షూర్ ఇక్కడ అందరికీ చాలా చాలా బాగా తెలుసు, బొమ్మాలి, ఆ పాట కూడా ఆవిడే పాడారు. సో విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఆవిడకి 2 నంది అవార్డ్స్ కూడా వచ్చాయండి. అమ్మ అవని అన్న పాట ఎంతమందికి తెలుసు ఇక్కడ? అమ్మ అవని, ఆవిడ ఆ పాటకి నంది అవార్డు కూడా గెలుచుకున్నారండి. సో ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. లెట్స్ ఇన్వైట్ హర్ ఆన్ టు ద డయాస్ విత్ అ హ్యూజ్ రెస్పెక్ట్. మాలవిక గారు ఒక్కసారి గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ద డయాస్. సో మీ అందరూ రోజు పాడతాదిగా చూస్తూ ఉంటే ఆవిడ ఎక్కడ పడితే అక్కడే కనిపించుండేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే ఆవిడ ఎన్నో మూవీస్, మోర్ దాన్ 600 మూవీస్లో ఆవిడ మూవీ సాంగ్స్ పాడుతూ వస్తున్నారు. Yet with her own simplicity, she's all here. I'm so happy to host you, Malvika garu. All the very best for today's shows. All yours. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బాబోయ్, అంత చెప్తుంటే చాలా భయం వేసేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈరోజు ఇలా కలుసుకోవడం. అండ్ తిరుపతికి వచ్చామంటే ఆ వైబే వేరు కదండి. ఎంత మంచి ప్లెజెంట్గా. ఇందాక మేము ఇక్కడికి వచ్చేసరికి ఓం నమ ఇక్కడ చక్కగా గోవింద గోవింద అనుకుంటే నమో వెంకటేశాయ ప్లే అవుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆ బ్యూటిఫుల్